రాజమండ్రి నుంచి ప్రకాష్ గారు గురుగారు, తంత్రశాస్త్రం అంటే ఏమిటి? తంత్రశాస్త్రం అంటే క్రియతో కూడుకున్న చర్య. చర్య క్రియ రెండు వేరు వేరు శబ్దాలు అవుతున్నాయి. చర్య మనం చేసేది, క్రియ ఆ చర్యకు మూలభూతమైనటువంటిది. ఒక పని సాధించే నిమిత్తమై ఒక క్రియ సంకల్పం చేశాం, ఈ రెండింటికంటే పూర్వం ఉన్నటువంటిది సంకల్పం అవుతుంది. ఈ మూడు కలిపితే వచ్చేది తంత్రం. శత్రువులు ఇంటిలోనికి రాకూడదు, శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగిపోవాలి, ఇంటికి దృష్టి దోషం తగలకూడదు, ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పానికి తంత్రం ఒక నిమ్మకాయను మంత్రించి ప్రధాన ద్వారానికి వ్రేలాడదీయడం, చర్య వ్రేలాడదీయడం అవుతుంది. తంత్రం నిమ్మకాయను మంత్రించడం అవుతుంది. ఈ మూడింటికి సంబంధించిన శాస్త్రం తంత్రశాస్త్రం అవుతుంది. చిన్నారి బాలబాలికలకు దృష్టి సోకింది, వారు గుక్క పెట్టి ఏడుస్తున్నారు, నిద్రపోవడం లేదు. వీరికి ఈ దృష్టి దోషం తగిలింది, అది తొలగిపోవాలి, ఒక సంకల్పం. అందునిమిత్తమై ఒక వస్త్రాన్ని సేకరించి, ఎండుమిరపకాయలను సేకరించి మంత్రించడం, ఇది తంత్రం. ఆ నిమ్మకాయలను కానీ ఎండుమిరపకాయలను కానీ ఆ వస్త్రాన్ని కానీ ఎడమ చేతితో 7 సార్లు తిప్పడం, ఒక చెంబులో వేసి వాటిని అంటించి ఆ బాలుడి చుట్టూ కూడా తిప్పడం, తదుపరి దానిని బోర్లించడం నీటిలో లేక చందనంలో, ఇది చర్య. ఇలా మనం సంకల్పము, తంత్రము, చర్య వీటింటిని కూడా మేళవించినప్పుడు ఒక శాస్త్రం సిద్ధమవుతుంది. అది తంత్రము, తంత్రశాస్త్రము. ఈ ద్వారా మనకు కొంత మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. జ్యోతిష శాస్త్రం సూచించేటటువంటి పరిహారాలలో 5 విధాలు. ఈ 5 విధాల పరిహారాలలో మంత్రం, ఒక శబ్దం, ఒక ఆకర్షణ కోసం ఏర్పాటు చేయడం, అది మంత్రం అవుతుంది. రెండవది యంత్రం, రాగి, ఇత్తడి, బంగారం, వెండి ఈ లోహంతో ఉన్నటువంటి చిన్న చిన్న రాగి పలకలపై ఆ మంత్ర అక్షరాలనే లిఖించడం, పూజించడం, ఇది యంత్రం అవుతుంది. మూడవది ఔషధం, వివిధ నైవేద్యములను సమర్పించడం, తద్వారా వాటిని ప్రసాదములుగా స్వీకరించడం. నాలుగవది మంత్రం, యంత్రం, ఔషధం, మణి అంటే వివిధములుగా ఉండేటటువంటి రత్నాలను ఉంగరములలో లేక ఆభరణాలలో ధరించడం మణి అవుతుంది. ఐదవది తంత్రము అంటే 2 ఇనుప మేకులకు పసుపు ఎరుపు రంగు దారాన్ని చుట్టి జేబులో పెట్టుకోండి అని చెప్పడం. ఏదైనా ఆకుపైన రావి ఆకు కావచ్చు, జిల్లేడు ఆకు కావచ్చు, మంత్రాక్షరాలను వ్రాసి పర్సులో పెట్టుకుంటే డబ్బు లభిస్తుంది అని చెప్పడం. అలాగే నిమ్మకాయను మంత్రించి తంత్ర రూపంలో జేబులో పెట్టుకోవడం, గృహానికి వేలాడదీయడం, గుర్రం నాడ ద్వారబంధానికి వేలాడదీయడం, ఇలా వివిధములైనటువంటి సంకల్పము, తంత్రము, చర్య అనే మూడింటితో అనుబంధింపబడినవి తంత్రశాస్త్రం పేరిట ప్రసిద్ధం. ఈ 5 కూడా జ్యోతిష శాస్త్రం సూచించేటటువంటి పరిహారాలలో ప్రధానమైనవి. అందులో ఒకటి ఈ తంత్రం.